నాట్యాలయ మేము శ్రీ కూచిపూడి నాట్యాలయంలో డ్యాన్స్ చేస్తాము. గట్టిగా చెప్పండి. ఇవాళ మేము చాలా ప్రోగ్రామ్ చేసాము. మేము చాలా సంతోషంగా ఉన్నాము పర్ఫామ్ చేయాలి. ఇది నా ఫస్ట్ టైం ఇండియాలో డ్యాన్స్ చేయడం. మా కజిన్స్ రిలేటివ్స్ అందరూ చూసినారు. నాకు చాలా ఆనందం. మీరు ఇంతవరకు ఎక్కడ చేశారమ్మా? అమెరికాలో చేశారా? అమెరికాలో చేశాను, కానీ ఇండియాలో ఇది ఫస్ట్ టైం. మీరు ఎన్ని రోజులు ట్రైనింగ్లో ఉన్నారు? నేను 6 years ఓకే. ఉన్నతి యాకాశి. నా పేరు అనుష్క చిరుకూరి. నా పేరు లాస్యా బాగా. మేము శ్రీ కూచిపూడి నాట్యాలయ కూడా డ్యాన్స్ చేస్తున్నాము. మాట్లాడు. ఇవాళ మేము చాలా ప్రోగ్రామ్ చేసాము. మేము చాలా సంతోషంగా ఉన్నాము పర్ఫామ్ చేయాలి. ఇది నా ఫస్ట్ టైం ఇండియాలో డ్యాన్స్ చేయడం. మా కజిన్స్ రిలేటివ్స్ అందరూ చూసినారు. నాకు చాలా ఆనందం. మీరు ఇంతవరకు ఎక్కడ చేశారమ్మా? అమెరికాలో చేశారా? అమెరికాలో చేశాను, కానీ ఇండియాలో ఇది ఫస్ట్ టైం చేశాను. మీరు ఎన్ని రోజులు ట్రైనింగ్లో ఉన్నారు? నేను 6 years నా పేరు శంకర్ రెడ్డి. ఈరోజు ప్రోగ్రామ్ గురించి పాప గారి రంగప్రవేశం గురించి. ఈరోజు రంగప్రవేశం కాదండి, యూఎస్లో ఉంటాం, ప్రాంతంలో ఉంటాం. మా పాప 6 years నుంచి, మా పాప పేరు ఉన్నతి ఆకాశి. తన 6 years నుంచి శైలజ చౌదరి దగ్గర కూచిపూడి నాట్యం ట్రైనింగ్ చేసుకుంటున్నాం. ఈరోజు మేము సమ్మర్ వెకేషన్ కలిస్తే శైలజ గారు ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. మా అదృష్టం కొద్ది ఇక్కడ పర్ఫామ్ చేశారు. పాప గారి పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు, అద్భుతంగా ఉంది అని అన్నారు. ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది పాప? 6 years. ఫస్ట్ టైం ఇక్కడే పెట్టారు ప్రోగ్రామ్, ఇక్కడ చేశారు. పోస్టన్లో చేస్తుంటాము. పోస్టన్లో రెగ్యులర్గా ఎవ్రీ 2 months ఒకసారి ప్రోగ్రామ్ శైలజ గారు. వేరే సంస్థ నుంచి ఏమైనా అవార్డులు వచ్చినా తానా వాళ్ళ సంస్థ. ఈరోజు వచ్చిన చీఫ్ గెస్ట్ వాళ్ళ గురించి. చీఫ్ గెస్ట్లు శైలజ గారు ఫ్రెండ్ అని తెలుసు అండి, అంత మించి డీటెయిల్స్. ఇంకా పాప గారి ఎడ్యుకేషన్? తను 6th standard అయిపోయిందండి, ఇప్పుడు 7th వెళ్తుంది. ఓకే. అసలు ఎడ్యుకేషన్ ఈ కూచిపూడి రెండింటిని ఎలా బ్యాలెన్సింగ్, టైమింగ్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అది కొంచెం టఫేనండి యూఎస్లో. సో సండే క్లాసెస్ ఉంటాయి. సో తను ఇంట్రెస్టింగ్గా వెళ్తామంటే సో మేము ప్రోత్సహిస్తున్నాము. ఈ 6 years జర్నీలో పాప గారు ఎంతమంది గురువుల దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం? ఒకటే గురువు. శైలజ చౌదరి గారు ఫస్ట్ గురువు. తను ఇప్పటికే అక్కడే ట్రైనింగ్ చేస్తున్నారు. మా పోస్టన్ ప్రాంతంలో శైలజ గారి పేరు బాగా తెలుస్తుంది. ఈరోజు ఎలా అనిపించింది మీకు? చాలా బాగా అనిపించింది. ఇండియాలో ఇది తెలుగు మొత్తం మీద తెలుగు డ్యాన్స్ చేస్తే బాగుంటుంది. పాప గారికి నెక్స్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ప్రొఫెషనల్గా ఏం చేయాలనుకుంటున్నారు? తన ఇష్టం అండి, బట్ తనకి కూచిపూడి డ్యాన్స్ బాగా ఇంట్రెస్ట్. సో రంగప్రవేశం వరకు మా ప్రోత్సాహం అయితే ఉంటుంది యాజ్ ఎ పేరెంట్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఈ అవకాశం ఇది సంస్థ పేరు చెప్పండి. సంస్థ ఆర్గనైజర్ పేరు? ఇది ఇక్కడ ఓకే సార్. ఓకే సార్. పాప గారి పర్ఫార్మెన్స్ గురించి, వాళ్ళ ఫాదర్ గురించి, గురువు గారి గురించి. వెరీ ప్రౌడ్. సార్ మీ పేరు చెప్పండి. నా పేరు రామ్ చిత్తూరి. నేను అనుష్క చిత్తూరి వాళ్ళ ఫాదర్ని. ఇవాళ మా అమ్మాయి 2 డ్యాన్సులు చేసింది. వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్. ఎవ్రీథింగ్ థ్యాంక్స్ టు శైలజ మల్ల గారు. ట్రైనింగ్ వల్ల పిల్లలు పైకి చదవడానికి పర్ఫార్మెన్స్ చేయాలని సో కాన్ఫిడెంట్. ఎలా అనిపించింది సార్ ఈరోజు? ప్రతి ఒక్కరు వాళ్ళ పర్ఫార్మెన్స్ మెచ్చుకున్నారు, ఇంత పెద్దోళ్ళు వచ్చి ఆశీర్వదించారు. హౌ డూ ఫీల్ అబౌట్ దిస్? ఇట్స్ ఆసమ్ అండి. ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్.
పైగా ఈ పిల్లలు అమెరికాలో పుట్టి పెరిగి అక్కడ లాంగ్వేజ్ కూడా సరిగ్గా రాకుండా ఇది కూడా వచ్చి పాటలు అక్కడ నేర్చుకుని పర్టికులర్ డ్యాన్స్ ఆర్ట్ని నేర్చుకొని ఆ పాటల యొక్క మీనింగ్ తెలుసుకొని దాన్ని మంచిగా ఇక్కడ ఇమోట్ చేయడం అనేది ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్. అండ్ ఐ హోప్ ఇట్స్ ఇన్స్పిరేషన్ ఫర్ అదర్ కిడ్స్ ఆల్సో టు లర్న్ అండ్ కీప్ అవర్. ఈ రంగంలోకి పాప గారికి ఇంకా కంటిన్యూ చేస్తారా సార్? ఒక స్టేజ్ వచ్చేవరకు ఇంకా కంటిన్యూ చేస్తారా? తప్పకుండా ఇంకా జస్ట్ స్టార్టింగ్, ఇంకా ఎన్నో నేర్చుకోవాలి. డ్యాన్స్ అనేది లైఫ్ లాంగ్ స్కిల్ అది. సో ఇంకా నేర్చుకొని ఇంకా పెద్ద పెద్ద పీసెస్ చేస్తూ మళ్ళీ ఇంకా పెద్ద స్టేజ్ హైదరాబాద్లో ఇంకా పెద్ద స్టేజ్లో పర్ఫామ్ చేయాలని లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.